శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపులు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. సో ప్రయాణికులారా, ఎవరైనా దూర ప్రయాణాలు చేసి ఉంటే ఎయిర్వేస్ ని ఏదైతే టికెట్స్ కొనుగోలు చేసినామో వేస్ట్ అయితే అని అనుకుంటే కొంచెం మీరు ఓపిక పట్టండి. కొన్ని రోజులు ఏదైతే యుద్ధ వాతావరణం కొనసాగుతుంది కాబట్టి ఏదైతే అధిక సంఖ్యలో ఉన్నటువంటి జనాభా సంఖ్య అయితేనేమి, ఎయిర్పోర్ట్లు అయితేనేమి, రైల్వే స్టేషన్స్ అయితేనేమి ఈనాడు బాంబు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. సో ఎవరు ఎక్కడ ఏ విధంగా దాడి చేస్తారో చెప్పలేం కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం లాభం కాదు. ఈనాడు పోలీస్ అధికారుల మీద ఆధారపడడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ మీద ప్రెజర్ వేయడం కూడా కరెక్ట్ కాదు. మనం ఏ విధంగా సెక్యూర్గా ఉన్నాం, మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే యుద్ధ వాతావరణం కొనసాగుతుంది కాబట్టి ఈనాడు ఉగ్రవాదులు ఎట్లా దాడి చేస్తారో చెప్పలేము. సో ఎక్కడ నక్కు ఉన్నారో చెప్పలేము. సో వాళ్ళు ఏ విధంగా ఏ రూట్లలో వచ్చి మరి దాడులు చేసే విధంగా కూడా జరుగుతాయి కాబట్టి సంఘటనలు. సో అందరు జాగ్రత్తగా ఉండాలి. గతంలో మనం చూసినాం దిల్సుఖ్ నగర్ పేలులు, గోకుల్ చాట్ అయితేనేమి, లూమిని పార్క్ అయితేనేమి. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఇళ్లలోనే ఉండాలి. దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటే ఈ రోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, రేపు కాకపోతే 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ప్రయాణం చేసుకోవచ్చు. విహారయాత్రలకు వెళ్ళొద్దు. అదేవిధంగా విహారయాత్రలకు వెళ్ళి విషాదయాత్రగా ముగించుకోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నా. అందరు జాగ్రత్తగా ఉండాలి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానాశ్రయంలో ఆ బాంబు పెట్టినట్లు మెయిల్ ద్వారా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సిఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు భారత్ పాక్ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో నేపథ్యంలో ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఐఎస్ఎఫ్ బలగాలు పర్యవేక్షణను పెంచారు. 24 గంటల పాటు డేగలతో విమానాశ్రయానికి భద్రత కల్పిస్తున్నారు. స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసులు సమన్వయంతో విమానాశ్రయానికి భద్రత కల్పించారు. విమానాశ్రయం చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులు 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. అధికారులు సూచిస్తారు, మీ సోయి మీకు ఉండాలి. ఎక్కువ దీనికంటే ఎక్కువ చెప్పలేము. ఏమన్నా అయినాక మళ్ళీ పోలీసుల వేసుడు సరికాదు. ఎందుకంటే అక్కడ ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి. మనం ఏదో పోయి విహారయాత్రలకు పోయి ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. కొన్ని రోజులు ఓపిక పట్టుకొని ఉంటే బాగుంటుంది. ఇక మీ ఇష్టం.